ఆగో ఏడుకో సంచి పట్టుకొని బయలుతుండు. తమ్మి సత్తి, ఓ సత్తి ఎటు పోతున్నావు? సెక్రకేట్కి వస్తున్నాక కేసీఆర్ సార్ ఫోటో మీద నీళ్ళు కలపాలి పాలపాకిట్ పోసేస్తా. పాలాభిషేకమా? ఎందుకు తమ్మి? హైదరాబాద్లో అంట కరెంటు పన్ను, ఆస్తి బిల్లు, మళ్ళీ ఇంటి ట్యాక్సులు అడగరంట కదా అక్క. అడగమన్నదా? నీకు చెప్పిందా అట్లా? ఇంటి బిల్లు, నీళ్ళ బిల్లు లేకనే ఇంటి కిరాయిలు కూడా మాఫీ చేయమంట అని చెప్తా. మంచిగా ఉంటారు కదా అక్క. ఇంటి కిరాయిలు, బస్ కిరాయిలు, దుకాణంల చిల్లర సామాన్ పైసలు అన్నిటిని మాఫీ చేయమని ఇంకా మంచిగా ఉంటుంది తమ్మి. అబ్బా సత్యంగా అక్క, ఎంత మంచి ఉపాయం వచ్చింది అక్క. అక్క అప్పుడప్పుడు నేను ఎత్తి మస్తు పని చేస్తున్నది. నీ బిత్తిరి పోరడెక్కడోడో. సారు నల్ల బిల్లులు, ఇంటి పన్ను, కరెంటు బిల్లులు మాఫీ చేస్తే మనకేం లాభం తమ్మి? నెల నెల బిల్లులు కాతుడు మనకే రఫ్తలేరా ఇంకా ఉత్తుతగానే అంటుతుంది ఈమె ఏంటేంటిదో. అయ్యో సత్తి, సారు మాఫీ చేస్తామన్నది ఇదివరదాకా బిల్లులు కట్టక తిప్పలు పట్టోళ్లకు. టైంకు బిల్లులు కట్టే మనసుంటోళ్ళకి కాదు లాభం. అరే ఇఫర్ సంది బిల్లులు కట్టు రఫ్తుంది అనుకున్నా, 2000 మిగులుతుంది అనుకున్నా గానీ అబ్బా ఏం మిగిలే తమ్మి? ఏండ్లకెళ్ళు కట్టకుంటున్నోళ్ళకి పాయిదా, నీకు నాకు ఒరిగేది ఏం లేదు. 3 లక్షల మందికి లాభం అవుతున్నది అంటే నువ్వేంటిదో అంటుతావు ఏంటిదక్క గులుగుతావు ఊకే. 3 లక్షల మంది మొండి బాకీలోలే తమ్మి, గాళ్ళ కోసమే వరమిచ్చింది. టైం కొట్టేటోళ్లకు ఎప్పట్లెక్కనే కట్టాలి. 3 లక్షల మందిలో కూడా లేమా మనము? మన బతుకుల మన్ను పోయ్యా. ముందుగా ఇచ్చే డబల్ బెడ్రూమ్లలో లేము, మళ్ళీ కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే ఫతలు ఇచ్చే దాంట్లో లేము, బిల్లులు మాఫీ చేస్తే లాభమైన దాంట్లో కూడా లేకపోతే ఏం బతుకులరా నాయన. హైదరాబాద్ లా భూమి కబ్జా పెట్టాలి, బిల్లు కట్టకుండా బాకీ పడాలి, నాలీల మీద సర్కార్ జాగాలలో ఇల్లు కట్టాలి. గిసొంటి ఏమన్నా చేసుంటే మనకు మస్తు లాభం అయ్యేత్తమ్మి. గిఫ్ట్ ఆడుకొచ్చిన నీకు నేను ఎఫర్స్ అందో కబ్జా పెడతా భూమి డబల్ బెడ్రూమ్లకు వస్తాను అంటే అప్పుడేమో వద్దు వద్దు అంటివి. ఇప్పుడు చూడు ఎంత సర్కార్తో ఎంత ఆమ్దాని వస్తుండే. మనకేం తెలుసు తమ్మి, సర్కారు కిరికిర్లు నాటిని చిట్క మంత్రంతో మంచిగా చేస్తుందని. నువ్వు కిలో మేకప్ వేసుకుంటావు కానీ ధమాకుల మెంటల్ అర్ధ కిలో కూడా లేరాక నీకు. అప్పుడేమో ఆఫ్ అంతే వద్దన్నది, ఇప్పుడేమో ఏదేదో చెప్తున్నది. అరే నేనేం చేద్దురా నాయన ఇప్పుడు? గింత మంచి స్క్రీములు పెడుతుంటే నాకే జరబుద్ది అవుతున్నారు కేసీఆర్ సార్ పార్టీలా. ఇంకా కడమోళ్ళు ఏమనుకుంటారాక? కడమోళ్ళకు కూడా గట్లనే అనిపిస్తుందట, గందుకే సీఎం సార్ వాళ్ళ పార్టీలో చేరుతున్నారు. ఇంటికి రాయి రఫ్తుంది అనుకున్నా, పైసలు మిగులుతుంది అనుకున్నా, మా అక్క ఉత్త బెత్తరుతున్నారు. గార్ఫ్ వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలంట ఎరకనే లేరు ఈమెకైతే. సారు బిల్లులు కట్టక మొండికి పోయిన వాళ్ళకు, కబ్జా భూములు పట్టాగా లేకున్నోళ్లకు వరాలిచ్చి వాళ్ళందరిని ఆదుకున్నారు. కానీ తిప్పలు పడుకుంటున్నైనా సరే మాట నిలబెట్టుకొని టైంకు అన్ని బిల్లులు కట్టినోళ్ళని కూడా జర చూసుకోవాలి సారు. ఒక్క ఇప్పుడే చెప్తున్నా చూడు, ఓట్లాడుగా నీకు లీడర్లు వస్తే వాళ్ళతో డీలింగ్లు మాట్లాడుకుంటా నేను. అక్క ఒకవేళ వద్దన్నావు అనుకో మంచిగా చెప్తున్నా చూడు మళ్ళా.